గురుకులాలపై బీఆర్ఎస్ పార్టీది ముమ్మాటికే కపట ప్రేమ అని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ తో ప్రజల్లోకి ఏ అంశంతో వెళ్లాలో తెలియక చిన్నపిల్లల మరణంపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ చనిపోవడం చాలా బాధాకరమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాల మీద బీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా సిగ్గుచేటని విమర్శిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట తరపున గురుకులాలపై బీఆర్ఎస్ ది ముమ్మాటికి తప్పుడు ప్రచారాలు చేస్తూ సంక్షేమ హాస్టల్లో ఉండే పిల్లలపై కారు పార్టీ కపట ప్రేమ చూపిస్తూ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ తో ప్రజల్లోకి ఏ అంశంతో వెళ్లాలో తెలియక గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులపై రాజకీయం చేస్తూ పిల్లల మరణంపై కూడా రాజకీయాలు చేస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటు. సభ్య సమాజం ఈరోజు చూస్తా ఉంది. ఆనాడు మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలో ఎలాంటి అభివృద్ధి చేసిరో నాణ్యమైన ఫుడ్ కూడా విద్యార్థులకు అందజేయకుండా కనీస గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చేసిన మాటలు ఒకసారి మరలా గుర్తు చేసుకోండి. ఈ రోజు కేవలం రాజకీయ లబ్ధి గురించి రాజకీయ మనుగడ గురించి శవాల మీద రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తన మనుగడను కాపాడుకోవడం చేస్తున్న ప్రయత్నం ఇది. వాకిడి ఆశ్రమ పాఠశాలలో ఎవరైతే విద్యార్థిని శైలజ చనిపోవడం చాలా బాధాకరం. అలాగే ఆ మరణం పట్ల టోటల్ గా ప్రభుత్వం తరఫున చింతిస్తూ ఎవరైతే అశ్వాసత గురయ్యారో వాళ్ళను నీమ్స్ ఆసుపత్రిలో గాని కార్పొరేట్ ఆసుపత్రిలో గాని ప్రభుత్వం సొంత ఖర్చులతో వాళ్ళకు అన్ని విధాలుగా మెరుగైన వైద్యం అందించే విధంగా ఇక్కడ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర మంత్రి అయినటువంటి కొండ సురేఖమ్మ గారు, పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా మంత్రులందరూ వెళ్లేసి నీమ్స్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో విద్యార్థులను పరామర్శించి పూర్తి చికిత్సకు అవసరమైనటువంటి ఖర్చు కూడా ప్రభుత్వమే భరించిందని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని విమర్శించే మాత్రం సహించబోమని మేము తెలియజేస్తా ఉన్నాం. నీకు కూడా నువ్వు చేసిన అవినీతి పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నీ అవినీతి గురుకుల పాఠశాలలో ఉద్యోగాలు పెట్టించడంలో గాని అన్ని అక్రమాలను బయటకు తీసే క్రమం త్వరలోనే ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఆపుకోవాలని మీరు 2021లో కూడా అనుమతులు లేకుండానే 5 సిబ్బందిని 240 మందిని కూడా మీరు కోడింగ్ అకాడమీ ప్రారంభించిన సంఘటన కూడా మీకు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కోర్ అకాడమీకి 21 మంది సిబ్బందిని 2 వాచ్మెన్లను పూర్తి స్థాయిలో ల్యాబ్ను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.